ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. ఈడీ తన బయోడేటా అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండి సంజయ్ చెప్పిన 2 రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు గుట్టును రట్టు చేసినందుకే ఈడీ సమన్లు వచ్చాయని తాను భావిస్తున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రను అడ్డుకున్నందుకే ఈ సమన్లు వచ్చాయని రోహిత్ పేర్కొన్నారు. భయపడేది లేదు, తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ చెప్పిన 2 రోజులకే ఈడీ సమన్లు వచ్చాయని, ఆయనకేమైనా భవిష్యవాణి తెలుసా అని రోహిత్ ప్రశ్నించారు. తనకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్ కి ఎలా తెలుసునని నిలదీశారు. ఈడీ, సిబిఐలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా అని రోహిత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన గుండు ఎంతైతే ప్లేన్ ఉంటుందో ఈ నోటీస్ కూడా అంతే ప్లేన్ గా ఉంది తప్ప దీంట్లో ఏ మ్యాటర్ లేదు, అసలు దీంట్లో పసనే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అవును, 164 నోటీస్ కింద యాజ్ ఎ ప్రాసెస్ గానే నన్ను పిలవడం జరిగింది. నా స్టేట్మెంట్ రికార్డు మెజిస్ట్రేట్ ముందర చేయడం జరిగింది. అది నేను లీగల్ గా మా అడ్వకేట్స్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము చర్యలు తీసుకు. బండి సంజయ్ ముందే ఎలా తెలుసు నాకు ఈడీ నోటీస్ వస్తుంది అనే విషయం బండి సంజయ్ కి ఎలా తెలుసు అని చెప్పి నేను తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఆ విధంగా ఉంటే మరి నాకు వచ్చిన ఈడీ నోటీస్ లో ఇప్పుడు నేను తప్పకుండా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇస్తాను. ఇక్కడ ఏ కేసు లేదు, ఏ క్రైమ్ నెంబర్ లేదు, ఏ సబ్జెక్టెడ్ క్రైమ్ లేదు, ఏ అలిగేషన్ లేదు, ఏ కంప్లైంట్ కూడా లేదు. దీంట్లో ఇది కేవలం ఆయన గుండు ఎంతైతే ప్లేన్ ఉంటుందో ఈ నోటీస్ అంతే ప్లేన్ గా ఉంది తప్ప దీంట్లో ఏ మ్యాటర్ లేదు, అసలు దీంట్లో పసలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అవును, 164 నోటీస్ కింద